తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వీరు శ్రీ విద్యకు సంబంధించి మంత్ర యంత్ర తంత్రాలకు సంబంధించి దాదాపు 100కు పైగా పుస్తకాలు రాయటం జరిగింది. అదేవిధంగా మైసూర్ అవధూత దత్తపీఠానికి సంబంధించి ఆస్థాన పండితులుగా కూడా ఉండటం జరిగింది. వారే డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, వివాహ సమయంలో వధూవరులు ఇద్దరిని కూడా లక్ష్మీనారాయణులుగా భావించి వివాహం క్రతు అనేది చేస్తూ ఉంటారు. మరి అమ్మవారితో సమానమైన ఆ పెళ్లి కూతురికే గనక ఆ సమయంలో పీరియడ్స్ గనక వస్తే అదేమన్నా ఆ అమ్మాయికి దోషమా, లేదు అంటే ఆ ప్రభావం వీళ్ళ ఇద్దరి జీవితం పైన ఏమన్నా ఎఫెక్ట్ చూపుతుందా? ఇక్కడ మనం రెండు రకాలుగాను దీన్ని ఆలోచించాలి. ఒకటి సైంటిఫిక్ పరంగా మనం ఆలోచించాలి, శాస్త్రపరంగా. రెండోదేమో మన యొక్క ఆచారాలు, వ్యవహారాలు, ఆధ్యాత్మికత, ఇలా మనం ఆలోచించాలి. ఈ ఆధ్యాత్మికంగా ముందు చూద్దాం. వీళ్ళు కనుక అయితే లేదండి అట్లాంటి అసలు రాకూడదు, వచ్చేస్తే వాళ్ళకి ఏదో అయిపోతుంది, ఇది వీళ్ళ యొక్క సెంటిమెంట్. ఇది కరెక్ట్ కాదా? కరెక్ట్ కాదా అంటే 100% కాదు అనే మనం చెప్పేయాలి. ఇందులో అనుమానం ఏం లేదు. సైంటిఫిక్గా అది ఇబ్బంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే అసలు నీకు అలా ఇబ్బంది ఉన్నది అని తెలిసినట్టు ఉండదు, అది వెడితే కానీ మనం ముహూర్తం పెట్టుకోం కదా. ఎందుకని చేస్తామంటే చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది కదా. అవును, నిజం. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అమ్మాయి ఎలా కూర్చోగలుగుతుంది? నువ్వేదో హాయిగా కుదురుగా కూర్చోవాలమ్మా, ఆ కార్యక్రమాలను ఇలా చేయాలంటే ఏం చేస్తారు ఇక్కడ? అందుకని అది మనం తీసుకోనటువంటి పని. ఇక రెండోది, అలా తీసుకోకూడదా? మన లోపల నుంచి వచ్చిందే కదా, కొత్తగా వచ్చింది ఏంటి? ఇలాంటివన్నీ వెక్కిరి తక్కువ ప్రశ్నలోనూ అదేదో ఎక్స్ట్రా తెలివితేటలు అంటారే, అవి తప్పించి ఇంకేం లేదు. ఫర్ దట్ ఐ టెల్ యూ వన్ థింగ్. నీకు ఏదో ఒక కార్యక్రమం, మీ ఇంట్లో ఏదో ఒక కార్యక్రమం చేసుకుందామని మీరే అనుకున్నారు. వివాహం కాదు, ఇంకేదో కార్యక్రమం. సడన్గా ఉన్నట్టుండి మీకు లూజ్ మోషన్స్ పట్టుకున్నాయి. ఏం చేస్తారు ఇప్పుడు? మీరు మందులు ట్యాబ్లెట్లు వేసుకున్నా ఆగేటటువంటి పరిస్థితి లేదు, అలా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏం చేస్తారు? ఇప్పుడు ఆ కార్యక్రమం ఆపేస్తారా, లేదు కూర్చుని జరిపిస్తారా? కూర్చోటం ఎలా సాధ్యపడుతుందండి కదా. మరి ఇది అంతే కదా. ఇప్పుడు ఇక్కడ మీరు అడిగింది ఏంటి? లోపల దిగదండి బయటకు వచ్చింది. మరి అక్కడ లోపల దిగ బయటకు వచ్చింది. ఎక్స్ట్రా ఏం రాలేదుగా, ఎవడు తీసుకొచ్చి నెత్తిపోయలేదుగా. మరి ఏమైంది? ఇది నేను చెప్పేది. మీకు ఉన్నది ఏదో మేము చాలా గొప్పవాళ్ళం, మేము చదువుకున్నాం, మేము సైన్స్ చదువుకున్నాం కదా అని చెప్పేసి పోజేస్తుంటారు చూడు, అవి వద్దు అంటాను నేను. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇలాంటప్పుడు మనం ఆటోమేటిక్గా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటాం కదా. అంటే ముందే తెలిస్తే చేసుకోవచ్చు. ముందేట తెలుస్తుంది, రేపు మోషన్స్ అవుతాయి, మోషన్స్ సంగతి తెలియదు కానీ దీనికంటే ఇది తెలుస్తుంది. కాబట్టి అందుకే ఇందాక నేను చెప్పింది. అలాంటప్పుడు ఏం చేస్తాడు, అరే బా ఇప్పుడు నాకు ఇబ్బంది రోజులు చెప్పలేమో, ఇప్పుడు ఏం జరుగుతుందో, ఒక వారం పోయిన తర్వాత పెట్టుకుందాం. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు కదండి. ఎప్పుడు ఏది ఎలా వస్తుందో తెలియట్లేదు, రకరకాల ప్రాబ్లమ్స్. నిజమే. అయినా సరే ఇప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది అని తెలిసినప్పుడు సాధ్యమైనంత వరకు దాన్ని మనం పోస్ట్ పోన్ చేసే మనం పెట్టుకుంటున్నాం. మనం అలాగే ముహూర్తం పెట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ వచ్చే ఇదేమిటి అంటే, అది ఎవరికి వస్తుంది? పిల్లకి వస్తుందా, పిల్ల తల్లికి వస్తుందా? ఎవరికి వచ్చినా ప్రాబ్లమే. అందుకే ముహూర్తం పెట్టుకునేటప్పుడు పిల్లకి, ఆ పిల్ల తల్లికి, వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా చూస్తాం. సామాన్యంగా పిల్ల తల్లికి ఆ సమయంలో ఇవన్నీ అయిపోయి ఉంటాయి. ఆవిడ పెద్దదై ఉంటుంది కదా, అందుకని అవన్నీ కూడా ఆవిడ అధిగమించేసి ఉంటుంది. కాబట్టి తల్లిని వదిలేసి పిల్లకి మొత్తం చాలా జాగ్రత్తగా ఇవన్నీ మనం చూసుకోవడం జరుగుతుంది. పిల్ల తల్లితో మనకేం, ఒకవేళ తల్లికి కూడా అటువంటిది ఇంకా ఉన్నది అంటే మన తల్లికి కూడా మనం చూసుకోవాల్సింది, చూసుకునే పెట్టుకున్నా ఇబ్బంది ఏం లేదు. దానివల్ల మనకి ఏదైనా పాపం వస్తుందా? ఇందాక మనం ఇక్కడ అటువంటి సమయాన్ని మనం అవాయిడ్ చేయాలి అని చెప్పాం కదా. ఇలా అవాయిడ్ చేయాలి అంటే అవతల వాళ్ళు నమ్మరేమో, వాళ్ళు ఫాలో కారేమో అని చెప్పేసి, ఇది చాలా దరిద్రమైనటువంటి సిచ్యుయేషను. అక్కడ కనుక
మీరు ఈ కార్యక్రమాలు చేసినట్లయితే మీకు రౌరవాది నరకాలు వచ్చేస్తాయి, ఇంకేం లేదు. మీకు మహాపాపం వచ్చేస్తుంది, లేకపోతే ఇంత దోషం పట్టేస్తుంది అని ఏదో ఒకటి మీకు ఆ సైకలాజికల్గా మిమ్మల్ని భయపెట్టి ఆ పని చేయకుండా ఆపారు. భయం అంతే. అది వాస్తవం మరంతే. రీజన్ ఇది, ఉమ్, రీజన్ ఇది చేయకూడదు అనేది రీజన్. ఉమ్, అమ్మ ఇదిరా సంగతి, నువ్వు అందుకని నువ్వు చేయకూడదు అంటే నువ్వేం చెప్తావు నాకు? ఏదో 96 రీజన్స్ చెప్తావు మళ్ళీ నాకు, ఉమ్, ఏదో ఒక సమాధానం చెప్తావు నువ్వు. అందుకని నీ నోరు మోయించాలి అంటే నాకు ఉన్నది ఒకటే మార్గం. భయపెట్ట. ఎక్కడైనా సరే ఇలాంటి వాటికి పాపభీతి, పాపాన్ని అడ్డం పెట్టుకున్నాం మనం. ఉమ్, నువ్వు గనక ఇలాంటి పని చేసినట్లయితే మహాపాపం వచ్చేస్తుంది. ఇప్పుడు బయట నుంచి వచ్చాం, తిరిగి వచ్చినప్పుడు నడిచే వెళ్ళాం, కాళ్ళ నిండా దుమ్ము పడుతోంది, మరి కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి. మరి కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తున్నామా? రావటం లేదు. కాళ్ళు కడుక్కొని రమ్మని చెప్పాం, కాళ్ళు కడుక్కొని రాకపోయినట్లయితే వారిని దుంప తెగ మహా దరిద్రం అంతా పట్టుకుంటుందిరా నీకు. ఆ, చేయి ఉంది వెళ్ళి కాళ్ళు కడుక్కుంటే దరిద్రం పట్టుకుంటుంది అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి కడుక్కొస్తాడు. అంతే. మీరు ఎన్ని చెప్పినా వెండ. ఉమ్, అందుకని ఈ సైంటిఫిక్గా ఏవైతే మనకు కావాలో అవి రిలీజియస్గా వాళ్ళకి ఏదో ఒకటి, ఒక సైకలాజికల్ ఫీలింగ్ వాళ్ళకి పెట్టి, ఇదిగో నాన్న మీరు ఇలా చేయాలి, ఇలా చేస్తే మీకు ప్రాబ్లం ఉండదు అనేవంటి దాంతో మనం ఇలాంటి పనులన్నీ కూడా చేయించడం అనేది జరుగుతుంది. అది అలా చెప్పేది తప్పించి దానివల్ల ఏదో ప్రత్యేకంగా ఆధ్యాత్మికంగా మీకు ఏదో మహాపాపం వచ్చేస్తుందని అలా అని కాదు. ఉమ్. ఇదిగో ఈ పనులు చేయకుండా ఉంటాం కొత్త. ఓకే. అంటే ఇప్పుడు చాలా మందిలో ఎవరో భయపెట్టకపోయినా స్వతహాగా వాళ్ళకే అనుకోకుండా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ముందు రావాల్సి, అంటే ఎప్పుడో రావాల్సింది రాకుండా ఉండిపోయి అదే సమయానికి రావటము అవును. ఏదో సందర్భాల్లో వస్తుంది. అంటే గౌరీ పూజ చేస్తూ ఉంటాము, మళ్ళీ అక్కడ గణపతి ఆరాధన చేస్తూ ఉంటాము, వివాహము అనగానే వేద మంత్రాలు, అగ్ని చుట్టూ తిరగటం అని ప్రతిదీ ఒక తంతు. ఇదంతా మంత్రాలతో కూడి ఉన్న తంతు. అరే మంత్రాలు అంటే మనం ఎంతో సెంటిమెంట్ గా భావిస్తాము, ఇవన్నీ కూడా ఒక పూజ కిందే భావిస్తాము. మరి అట్లాంటప్పుడు ఏమన్నా అయిపోతుందేమో అని స్వతహాగా ఎవరికి వారికి కూడా డౌట్లు. భయం ఉంటుంది. వాళ్ళు ముందు జాగ్రత్త పడతారు. ఏంది జాగ్రత్త పడినా కొన్నిసార్లు మనం ఏం చేయలేము. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ మొన్న వచ్చిన పౌర్ణమికి, మాఘమాసంలో పౌర్ణమి. ఇప్పుడు నిన్న పాల్గొన పౌర్ణమికి అయింది, అంతకుముందు 1 month బ్యాక్. ఓకే. మరి ఎవరో వాళ్ళు స్వామి వ్రతం చేసుకుంటున్నామండి, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం, మీరు రావాలి అన్నారు. వెళ్ళాం. మమ్మల్ని అమ్మాయే తీసుకెళ్ళింది ఇంటికి. తీరా ఇంటికి తీసుకెళ్ళి ఇప్పుడు ఇంకో అరగంటలో వాడు కూర్చోబోతున్నారు పీటల మీద. ఇప్పుడు తనకు కాస్త ఈ ప్రాబ్లం వచ్చింది. ఏం చేస్తుంది? ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంది. అంతే. సరే, అంతగానో నువ్వు చేయగలిగింది ఏం లేదు. సరే, ఆయన ఒక్కడే పీటల మీద కూర్చుని ఆయన వ్రతం మీద, కానీ ఎందుకంటే అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి. ఆయన పంతులు గారు వచ్చాడు, కూర్చున్నాడు, ఆయనే వ్రతం చేయించేసి వెళ్ళిపోయాడు. అలా చేయొచ్చా అండి? మరి ఏం చేస్తాడు? ఇంకా అన్ని అరేంజ్ చేసుకున్నారు కదా. చేయొచ్చా అంటే భార్య లేకుండా చేయకూడదు అనేది ఒక నియమం. అది కూడా ఎందుకు అంటే, మరి మీరిద్దరూ ఉన్నప్పుడు ధర్మేచ అర్థేచ కామేక్ష నాతిచారామేని కదా. మేమిద్దరం కలిసే చేస్తాము, ఏ పని చేసినా విడిగా చేయం. మరి అలాంటప్పుడు పూర్ణ పురుషుడు అంటే స్త్రీతో కలిసినటువంటి పురుషుడు అనే కదా. మరి అలాంటప్పుడు ఒకవేళ ఇటువంటి పరిస్థితులు ఏదైనా వచ్చి చేయలేక ఆవిడ కనుక లేకపోయినట్లయితే అప్పుడు ఆవిడ గుర్తుగా ఏదో ఒకటి మీరు ఆవిడ యొక్క వస్త్రము ఏదో ఒకటి తెచ్చి పెట్టుకుని మీరు ఆ కార్యక్రమం పూర్తి చేయండి. మనకి శ్రీరామచంద్రుడు ఆ రోజున అందుకే బంగారం సీతం చేయించుకున్నది. మనకి చాలా పెద్ద ఎగ్జాంపుల్ అది. కాబట్టి అలా మనం చేసేయచ్చు, ఏదో ఒకటి చేస్తారు, అంతే అయిపోతుంది. ఇప్పుడు అంతేగాని ఆవిడ ఏం పర్వాలేదు అని చెప్పి స్నానం చేసి వచ్చేసి నేను కూర్చుంటాను అని కూర్చోలేదు కదా. కూర్చోమని ఎవరన్నా సలహా చెప్పినా సెంటిమెంట్ వాళ్ళకి ఒప్పుకోదు కదా. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు వేదాలు మంత్రాలు దేవుడు మరి ఉన్నప్పుడు మన యొక్క నమ్మకము, మన అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది మనకి. అందులో పెరిగాం మనం. అందులో పెరగకపోతే పోని మనం ఏమన్నా ఏ అమెరికాలోనూ మొదల నుంచి అక్కడ కనుక్కుని ఉంటే అలా చేసి ఉండకపోవచ్చు, కానీ మన బ్రాటప్ అది కాదు. అందుకని మనం ఇలాంటి పనులు అవి మనం అవాయిడ్ చేయటం అనేటువంటిది అదే ఉత్తమమైనటువంటిది. ధన్యవాదాలు గురుగారు.